హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఇవాల్టి వ్లాగ్లో మన టెర్రస్ గార్డెన్లో మనకు హార్వెస్ట్ ఉందండి కొంచెము. ఆ హార్వెస్ట్ అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం నేనేం ప్రిపేర్ చేశాననేది మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. హార్వెస్ట్ అనేది చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఆకుకూరలు కూడా వేశాను. ఆకుకూరలు కూడా బాగా పెద్దగా అయినాయి, బాగా ఫుల్ గ్రీనిష్గా ఉన్నాయండి. ఈ విశేషాలు చెప్పుకుంటూ మనం ఇవాళ వీడియో అనేది కంటిన్యూ చేసేద్దాం పదండి. ఇక్కడైతే ఇంకో టబ్లో గంగవల్లి ఆకు వేసానండి. దీన్ని మా సైడ్ బొడ్డుబాయిల ఆకు అంటాం అనమాట. ఇందులోనే చుక్కకూర కూడా వేసానమాట. మొక్కలు వచ్చేసాయండి బాగా. చుక్కకూర అయితే లోపల ఉంది, అంటే గంగవల్లి ఆకు ఎక్కువ నిండుగా వచ్చింది కదండి, అందుకోసమే చుక్కకూర అలాగ కప్పి ఉందనమాట. ఈ గంగవల్లి ఆకు ఆల్రెడీ హార్వెస్టింగ్కి వచ్చేసిందండి. దీన్ని కూడా తీసేస్తే ఆ చుక్కకూర కూడా మనకు పెద్దగా అవుతుంది. ఇంకో టబ్లో అయితే గోరుచుక్కలు వేసానండి. గోరుచుక్కలు కూడా బాగా మొలకలు వచ్చేసినాయి. ఇంకో టబ్లో బెండకాయ చెట్లు కూడా వేసాను. ఇవన్నీ మనకు ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత చెట్టు బాగా కడుతుంది. ఒక్కో చోటు రెండు ఉన్నాయండి, వాటిని కూడా తీసేసి సపరేట్గా నాటుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే మన టెర్రస్ గార్డెన్లో చాలా ఉన్నాయండి వంకాయలు. వీటిని హార్వెస్ట్ చేయాలి. హార్వెస్ట్ చేసుకొని గుత్తొంకాయ వండుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది, అందుకోసమే హార్వెస్ట్ చేస్తున్నానండి. ముందుగా అయితే పిల్లల్ని వాళ్ళకు బాక్స్ చేసేసి ప్యాక్ చేసి వాళ్ళకి స్కూల్కి పంపించిన తర్వాత టెర్రస్ పైకి వెళ్ళానండి. టెర్రస్ పైకి వెళ్ళేసి ఇవన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో వంకాయలు. ఇది లాస్ట్ టైం మీకు వీడియో కూడా షేర్ చేశానండి. అమ్మ వచ్చినప్పుడు అమ్మ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన వంగ చెట్లు అమ్మే నాటిందనమాట. ఆ మొక్కలకు వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. చెట్టు అయితే చిన్నగానే ఉందండి. ఇక్కడ వంగ చెట్లకి కొంచెం పెద్ద పెద్దగా ఉన్న ఆకులు తీసేస్తేనండి వాటికి బాగా ఎయిర్ అండ్ సన్లైట్ బాగా సర్క్యులేట్ అయ్యి మనకు క్రాప్ అనేది బాగా వస్తుందండి. అందుకోసం పెద్ద ఆకుల్ని తీసేస్తున్నాను నేను. వంకాయలు అయితే సూపర్గా వచ్చినాయండి. వంగ చెట్లు కొంచెం ఎక్కువే ఉన్నాయండి మన గార్డెన్‌లో. అవి బ్లాక్ వంకాయలు గదండీ! ఇక్కడైతే మనకు రౌండ్ వంకాయలు ఉన్నాయన్నమాట. ఇవి మనకు ముళ్ళ వంకాయల్లాగా అనిపిస్తున్నాయి కానీ ఇవి ముళ్ళ వంకాయలు కాదండి. వీటికైతే ముళ్ళులు ఉండవు. ఈ సైజు కూడా చిన్నగా ఉన్నాయి. ఇందాక చూపించినవి సైజు పెద్దగా ఉన్నాయి. ఇవైతే చిన్నగా ఉన్నాయండి. వంకాయలు ఒక 4 చెట్లు ఇంట్లో ఉన్నాయనుకోండి, మనకసలు వంకాయలు కొనే అవసరమే ఉండదు. మనకు రోజు మార్చి రోజు కూడా కర్రీస్‌కు బాగా వస్తాయన్నమాట. వాటితో పాటు మనకు టమాటోలు కూడా ఉన్నాయండి. ఇప్పుడైతే టమాటోలు చాలా ఎక్కువ రేటు ఉంది కదండీ మార్కెట్‌లో. నాకైతే గార్డెన్‌లో సరిపోతున్నాయండి. నాకు టమాటో ఖర్చు ఎక్కువగా ఉంటుందండి ఇంట్లో. అందుకు టమాటో మొక్కలు ఎక్కువ పెట్టుకున్నాను నేను. ఇంకో చోట కూడా వంగ చెట్లకు కాయలు చూడండి. పెద్ద సైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా కొంచెం సైజ్ వస్తాయి గానీ, ముదిరిపోతాయేమో అన్న ఉద్దేశ్యంతో నేను వాటిని కోసేసానండి. ఎందుకంటే లేతగా ఉన్నప్పుడు మనకు వంకాయ కర్రీ అనేది సూపర్‌గుంటది. ఇక్కడ ఒక మందారం చూపిస్తా చూడండి మీకు. ఈ మందారం అయితే చాలా వెరైటీగా ఉందండి. పైనైతే ముద్దలాగుంది, కింద రెక్కలాగుంది. ఆ రెండిటిని కనెక్ట్ చేస్తూ ఒక పైప్‌లాగుందండి. నాకైతే ఫస్ట్ టైమ్ చూసాను ఈ వెరైటీ నేను. కలర్ కూడా సూపర్ కలర్ ఉందనమాట. ఇది ఇంతకుముందు ఇంటింటికి చెట్లు పంచారండి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు. ఆ మొక్క ఇచ్చిన మొక్కనమాట ఇది. ఏమైతేనేమి సూపర్ కలరు, సూపర్ ఫ్లవర్ ఇచ్చారనమాట వీళ్ళు. ఇంకా వంకాయలు కోసేసుకుందామండి. కోసేసుకొని గుత్తొంకాయ చేసేసుకుందాము. ఈ వీడియోలో అయితే గుత్తొంకాయ షేర్ చేయట్లేదులెండి. ఈ మధ్య వీడియోస్ చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అనేది షూట్ చేయలేకపోయాను. అందుకోసమే వీడియోస్ అనేది మీకు చాలా లేట్‌గా ఇంచుమించు 4, 5 డేస్ అయింది కదండీ ఒక వీడియో అందజేసి. సారీ అండి మీకు. ఆహ్, ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేయనికి 100% ట్రై చేస్తానండి. ఆకుల్లో ఉన్నాయండి మొక్కలు వంకాయలు మొక్కకి. ఒక వంకాయ అయితే పండు కూడా అయిపోయిందనమాట. అది ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పండయిందో కూడా చూడలేదు నేను. చాలా లేతగా ఉన్నాయి. మంచి కలర్ కూడా ఉంది కదా! అంటే ఫుల్లు పర్పుల్ కలర్ అని చెప్పను గానండి, కొంచెం వైట్ షేడ్ కూడా అనిపిస్తుందనమాట. చాలా లేతగా, చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మన టెర్రస్ గార్డెన్‌లో అలా కోసేసుకొని, ఇలా తెచ్చేసుకొని కిచెన్‌లో వండేసుకొని తిన్నామంటే అసలు చాలా బావుంటదండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సాటిస్ఫాక్షన్ ఫుల్‌గా ఉంటుందనమాట.
నేను గార్డెన్ చేసినప్పటి నుంచి గార్డెన్ రోటి వండుతూ ఉంటే గిన చాలా హ్యాపీ అనిపిస్తుందండి నాకు. చూడండి ఎన్ని వంకాయలు వచ్చేసాయో. మాకైతే ఒక రోజుకి సరిపోతుందండి కర్రీ. 9 వంకాయలు ఉన్నాయి. గుత్తి వంకాయ చేసామనుకోండి మనకు ఈవినింగ్ వరకు 2 టైమ్స్కి మనకు సరిపోతుందనమాట. ఇక్కడ టమాటాలను కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. టమాటాలు అయితే ఎక్కువ సైజు రావట్లేదండి. అంటే కుండీలు ప్రాబ్లమో లేకపోతే మనం ఇచ్చే పోషకాల ప్రాబ్లమో తెలియట్లేదు, కానీ సైజు అయితే ఎక్కువ పెద్దగా అనిపించలేదండి నాకు. ఇంకా దూరగా కూడా ఉన్నాయి. పక్కనైతే మరో మొక్క సూపర్గా వచ్చిందండి. తర్వాత ఇక్కడ పుదీనా చూడండి, అసలు ఎంత కట్ చేస్తుంటే అంత పెద్దగా గుబురుగా పెరుగుతుందనమాట. ఇంతకుముందు కూడా నేను వీడియోలో షేర్ చేశాను కదండి, పుదీనా మన టెర్రస్ గార్డెన్లో పుదీనా కోసేసుకొని పుదీనా పచ్చడి చేసిన వీడియో మీతో షేర్ చేశాను. ఒకవేళ మీరు ఇంతవరకు చూడకపోతే ఒకసారి మళ్ళీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే పుదీనా అయితే నేను పచ్చడి కోసం కోసేసుకుంటున్నానండి. చాలా ఫ్రెష్గా ఉంది. ఇది నాటు పుదీనానో ఏమోనండి, నేను మార్కెట్లోనే తెచ్చిపెట్టాను, కానీ అసలు స్మెల్ అయితే అలా పట్టుకుంటేనే అసలు గుప్పు అంటుందండి, అంత బాగా వస్తుంది. పుదీనా పెంచడం కూడా చాలా ఈజీ అండి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే ఒక కొమ్మ అయితే ఎంత పొడవుగా పెరిగిందోనండి. నేనైతే మొత్తం గుండు కొట్టించినట్టు కాకుండా అక్కడక్కడ కట్ చేస్తున్నా. అంటే మొత్తం కట్ చేశాననుకోండి చూడడానికి కొంచెం ఎందుకో బాగా అనిపియదు. అందుకోసమే నేను అక్కడక్కడ కట్ చేస్తున్నా. ఈ కొమ్మ చూడండి ఎంత పెద్దగా అయిందో. ఆ కొమ్మ అయితే కట్ చేయలేదు, దాన్ని లోపలికి పెట్టేయాలి. లోపలికి పెట్టేసామనుకోండి అది కూడా కొంచెము మట్టికి తాకేసి ఏర్లు వచ్చేసినాయంటే సపరేట్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక బాటిల్లో కూడా పుదీనా ఇక్కడ రౌండ్గా పెట్టానండి. ఇంతకుముందు చూపించాను మీకు. ఇది ఎలా పెట్టాననేది మీకు చెప్తాను, ఒకసారి వీడియో చేసేసి మీకు చూపిస్తాను. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం పుదీనా కొనే అవసరమే లేకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పుదీనా అనేది వస్తుంటుంది. ఒక సైడ్ కట్ చేసుకొని ఒక సైడ్ వదిలేసామనుకోండి మనము 2-3 టైమ్స్కి మనకు యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మొత్తం వాడిపోయిన ఆకులు ఉంటేనే ఇలా చేత్తో అంటున్నానండి, వాడిపోయిన ఆకులన్నీ కింద పడుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే లోపల కూడా నేను తిప్పతీగని పెట్టానండి. ఇది అమృతవల్లి అంటాం కదా, ఇది షుగర్కి చాలా మంచిదండి. చిగురు వచ్చేస్తుంది చూడండి, అది ఎండిపోయినట్టు అనిపించింది, ఎండిపోయిందేమో అనుకున్నాను, కానీ అది బ్రతికిందండి, చిగుళ్ళు వచ్చేసినాయి. దీన్ని కాపాడుకున్నామంటే కానీ అసలు ఇంకా మెడిసినల్ ప్లాంట్ కదండి, అందుకోసమే మనము ఇలా గార్డెన్లో పెంచుకున్నాం అనుకోండి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా కొంచెం పుదీనా కోసేస్తున్నానండి, ఎందుకంటే పచ్చడికి కొంచెం ఎక్కువే పడుతుంది కదా పుదీనా, అందుకోసమే కొంచెం పెద్దగా పెరిగినవి కట్ చేసుకుంటూ ఉన్నానమాట. ఎంత కట్ చేసుకుంటేనండి అంత గుబురుగా వస్తుందండి పుదీనా. దీనికి ఎండలో పెట్టేసుకున్నామంటే చాలా బాగా వస్తుందండి. నీటిలో కన్నా కూడా కొంచెం ఎండ ఫోకస్ అయితేనే మనకు పుదీనా అనేది మంచిగా గ్రో అవుతుందండి. ఈజీగా పెంచేసుకోవచ్చండి. మనం మార్కెట్లో ఒకసారి పుదీనా కొనుక్కున్నాం అనుకోండి, ఆకులన్నీ మనం యూజ్ చేసుకొని కొమ్మలు పెట్టినా కూడా మనకు చిగుళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన వెజిటబుల్స్ అనమాట, వంకాయలు, అలాగే టమాటోస్, పుదీనా. ఇవండి మనకు 1 డేకి ఈజీగా ఆరాంగా సరిపోతాయండి. ఇలా మన గార్డెన్లో పండిన పంటని మనం యూజ్ చేసుకుంటే ఆ హ్యాపీనే వేరండి. అందులో ఆ కర్రీలో ఉండే కిక్కే వేరనమాట, చాలా బాగుంటుంది. ఇలా చేయడం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ మీరు కూడా టెర్రస్ గార్డెన్ కానీ ఏదైనా బాల్కనీ గార్డెన్ కానీ పెంచుతుంటే కానీ వాటి పిక్స్ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి విజయారెడ్డి వ్లాగ్స్ అనమాట. ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇక మార్నింగ్ నేను పిల్లలకి లంచ్ బాక్స్ కోసం లెమన్ రైస్ చేసి పంపించానండి. లెమన్ రైస్ కూడా కొంచెం వెరైటీగా చేశానమాట, అది ఎలా చేశాను అనేది చూసేయండి. ఇది పిల్లల కోసం చేసిన లెమన్ రైస్ అండి, కొంచెం డిఫరెంట్గా చేశానమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసామనుకోండి పిల్లలకు బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. వాళ్ళు కూడా కొంచెము ఎప్పుడైనా పిల్లలు కొంచెం డిఫరెంట్ ఫుడ్నే ఇష్టపడుతూ ఉంటారండి. మనం రెగ్యులర్గా ఒకే టైప్ చేసామనుకోండి ఇష్టపడనే పడరు. ఈ లెమన్ రైస్ అనేది నేను ఏ విధంగా చేశానో చూసేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకున్నానండి. ఆల్రెడీ నేను రైస్ వండి పెట్టానమాట. లేవంగానే నేను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేస్తాను కాబట్టి నేను పనులన్నీ అయిపోయేసరికల్లా నాకు రైస్ కూడా అయిపోతుందండి. అలాగా రెడీ అయిన రైస్ అనమాట.
దీన్ని వెడల్పాటు ప్లేట్లో చేసేసుకొని కొంచెం చల్లారి పెట్టుకుంటున్నానండి. వేడివేడిగా కలిపేసుకున్నాం అనుకోండి అది ముద్దగా తయారవుతుంది. అందుకోసమే ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసి మనము చల్లారి పెట్టుకున్నామంటే మనకు రైస్ అనేది చాలా పొడిలాడుతూ వస్తుందండి. తర్వాత ఒక కడాయి తీసేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది మన ఇష్టం అండి. కొంచెం తక్కువగా ఆయిల్ కావాలనుకుంటే కొంచెం తగ్గించవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసానండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పల్లీలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఎప్పుడైనా కూడా లెమన్ రైస్ చేసేటప్పుడు పల్లీలు అనేది ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటానండి. ఎందుకంటే మనము పోపు అంతా మగ్గేసరికల్లా ఇది ఒక్కోసారి మాడిపోతాయి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. అందుకోసము ఇలా కాకుండా మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, రైస్ అంతా అయిన తర్వాత కలిపేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పల్లీలు. తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు యాడ్ చేయలేదండి. జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవి వేసుకుంటానండి. అలాగే పొట్టు మినపప్పును కూడా కొంచెం వేసుకుంటానండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటాయి. నేను ఇవన్నీ కూడా శనగపప్పు, మినపప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేస్తానండి. ఈ లెమన్ రైస్లో పప్పులు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకోవాలండి. నేను కొంచెం వెరైటీగా చేస్తాను లెమన్ రైస్ అని చెప్పాను కదా. లెమన్ రైస్లో నేను కొంచెం ఎక్కువగా ఆనియన్స్ యాడ్ చేసుకుంటానండి. ఇక్కడ 2 బిగ్ సైజ్ ఆనియన్స్ను పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల పులిహోర అంటే లెమన్ రైస్కి చాలా టేస్ట్ వస్తుందండి. చూడండి కలర్ కొంచెం చేంజ్ అయింది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అంటే మనకు రైస్కు సరిపడా పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మనకు ఆనియన్ పచ్చితనం లేకుండా ఫ్రై అవ్వాలండి. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం లెమన్ రైస్కి కానీ, పులిహోరకు కానీ, పెరుగన్నానికి కానీ ఇంగువ యాడ్ చేస్తామనుకోండి, ఆ టేస్ట్ అండ్ ఫ్లేవరే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. చూడండి ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము రైస్లో కలుపుకోవాలండి. ఆల్రెడీ రైస్ను కొంచెం చల్లారబెట్టాను కదా, రైస్ మధ్యలో ఈ విధంగా హోల్ లాగా చేసేసుకొని అందులో నేను ఇప్పుడు ఫ్రై చేసుకున్న మసాలా మొత్తం ఇందులో యాడ్ చేసుకుంటానండి. యాడ్ చేసుకున్న కడాయిలో కూడా మనకు ఉంటుంది కదండి కొంచెం మసాలా, కొంచెం అన్నం యాడ్ చేసేసుకొని మనం రైస్లో యాడ్ చేసుకున్న మసాలాని ఈ విధంగా రైస్తో కప్పేస్తానండి. ఎందుకంటే మనకి ఇంకో వాసన అనేది పోకుండా ఉంటుంది. అందుకోసం అలా రైస్లో కప్పేసుకుంటాను. తర్వాత కడాయిలో అన్నం వేసాను కదండి, దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఈ రైస్లోనే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత లెమన్ రైస్, మనకు రైస్కు సరిపడా లెమన్ని నేను ఆల్రెడీ పిండి పెట్టానండి. ఇక్కడ నాకు 3 లెమన్ పట్టాయండి, బిగ్ సైజ్ లెమన్స్. ఆ లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకొని రైస్కు సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. అంటే ప్రాసెస్ అంతా సేమే అనిపిస్తుంది కానీ అండి, మనము ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల ఈ లెమన్ రైస్కి అనేది టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. అప్పుడు మీకు వేరియేషన్ అనేది మీకు పక్కాగా తెలుస్తుందన్నమాట. మనము లెమన్ రైస్ కానీ, పులిహోరని కానీ కలిపినప్పుడు గరిటెతో కలిపితే ఒక టేస్ట్ ఉంటుందండి. అలా కాకుండా మనం చేతితో కలిపామనుకోండి ఈవెన్గా కలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది నా ఒపీనియన్. మీలో ఎంతమందికి ఈ ఒపీనియన్ ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడం అనమాట. ఈజీగా, సింపుల్గా, టేస్ట్గా, కొంచెం డిఫరెంట్గా ఈ లెమన్ రైస్ ఉంటుంది. మీరు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్.